వెల్కమ్ టు అవర్ ఛానల్. బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో దెబ్బలు తిని తెర మీదకి వచ్చిన ఉద్యమ నాయకుడిగా పేరుగాంచారు. అయితే కేసీఆర్, కేటీఆర్ల ప్రభావంతో ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన మాటలు కావచ్చు, ఆయన చూపిన చేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారానికి నెలకొల్పడం జరిగింది. ప్రత్యేకంగా తాను చెప్పును చూపించడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. అయితే ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా పనిచేసిన నీకు సీఎం రేవంత్ రెడ్డికి కనీస మర్యాద ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో వారందరూ కూడా మండిపడుతున్నారు. తనపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చూపిన చేష్టలు కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనను ఎక్కడ కనబడినా కూడా ఖచ్చితంగా తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దిశానిర్దేశం చేయడం జరిగింది. అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. అంతేకాకుండా కేసీఆర్కు, కేటీఆర్కు ఆయన ఒక బినామీగా ఉన్నాడు. లేదు అంటే ఆయన వారు తినివేసిన ఆ బొక్కలను లేదంటే ఎముకలను తినే వ్యక్తి అని చెప్పేసి అభివర్ణిస్తారు. తను చూపిన మాటలు ఖచ్చితంగా ఒక ఉస్మానియా క్యాంపస్లోనే తనను పిలిపించి గాడిద మీద ఎక్కించి తనకు గుండు కొట్టి ఊరేగింపు చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం జరిగింది. నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక రేవంత్ రెడ్డికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆయనను సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు రాబోయే తరంలో కూడా ఆయనకు ప్రభావం చూపుతుంది. ఆయన పైన తిరుగుబడేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా తన నియోజకవర్గం నుండి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు అంటున్నారు. ఒకవేళ కనుక హైదరాబాదులో తను కనిపిస్తే, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదంటే ప్రజలకు దొరికితే ఖచ్చితంగా తనకు తగిన శాస్తి చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.